ఏంటి అజయ్ అంత హ్యాపీగా ఉన్నావు? ఏముంది, సొంతూరు, చిన్ననాటి ఫ్రెండ్స్. చిన్నప్పుడు మేమంతా కలిసి చేసిన అల్లరి గుర్తు చేసుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉంటావు. అంతా అల్లరి చేస్తావా? మా అల్లరి గురించి నీకేం తెలుసు? మేమంతా 5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. నేను, సాయి, రవి, మహేష్, దాస్. ఒకరోజు మేమంతా కలిసి తోటలో పుచ్చకాయలు దొంగతనానికి వెళ్ళాం. మేము 4 పట్టుబడ్డాం. కానీ రవిగాడు మాత్రం దొరకకుండా పరిగెత్తాడు. నాకు నైట్ షూ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కొందామన్నా డబ్బులుండేవి కావు. ఒకరోజు సడన్ గా సాయిగాడు వచ్చి నాకు నైక్ షూ ఇచ్చాడు. ఏంట్రా ఇది అంటే, నీకు ఈ షూ అంటే ఇష్టం కదరా అన్నాడు. ఆ రోజు నుంచి నాకెప్పుడు డబ్బులు అవసరం ఉన్నా అడగకుండానే ఇచ్చేవాడు. ఇక మా దాస్ గారు ఒకరోజు స్కూల్కి కలెక్టర్ వచ్చాడు. మా స్కూల్లో ఆడపిల్లలకి బాత్రూమ్స్ లేవని మా దాస్ గారు కలెక్టర్తో గొడవపడి మరీ బాత్రూమ్స్ కట్టించాడు. మా స్కూల్ హెడ్ మాస్టర్ మా దాస్ గారిని తెగ మెచ్చుకున్నాడు. మంచి చేయడానికి ముందుండేవాడు. వాడి కళ్ళ ముందు ఏ అన్యాయం జరుగుతుందన్నా ఎదిరించేవాడు. డ్రైవర్, కారాపు. అజయ్, రవి, ఏంట్రా ఇది? ఏం చేయమంటావరా? ఎంతో కష్టపడి చదివి ఫిజిక్ మెయింటైన్ చేసి పోలీస్ అవ్వాలని చెప్పి చాలా కష్టపడ్డాను. కానీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి చూసి నాకు నిరాశ మిగిలింది. నాకు జీవితం మీద ఆశ పోయింది. మరింత జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అడిగాం, అరిచాం. నోటిఫికేషన్ ఏది, జాబ్ క్యాలెండర్ ఏది అని. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం రాలేదు. నీకు జాబ్ కొట్టే వయసు అయిపోవటం అంటే ఏంటో తెలుసారా? ఒక జీవితకాలం ముగిసిపోవటం అని. గత ప్రభుత్వాల్లో జాబ్ చేస్తూ చేస్తూ వయసు అయిపోయి రిటైర్ అయ్యేవారు. ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూసి రిటైర్మెంట్ వయసు వచ్చేస్తుందిరా. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదేరా. ఒంటి మీద దెబ్బ కొట్టకుండా మా కలల మీద దెబ్బ కొట్టాడ్రా ఈ సీఎం. నమస్తే మాస్టారు, ఎలా ఉన్నారు? నేను మాస్టారు అజయ్ని. అజయ్ 10వ తరగతి వరకు మీ దగ్గర చదువుకున్నాను. మీ అబ్బాయి మహేష్ క్లాస్మేట్ ని. అజయ్, చాలా పెద్దోడు అయిపోయావు. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను మాస్టారు. మహేష్ ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? ఉన్నాడంటే ఉన్నాడు బాబు. మాస్టారు, మహేష్కి ఏమైంది? నేను తీసుకున్న ఒక నిర్ణయం వాడి జీవితాన్ని నాశనం చేసింది. ఏమండి, ఈసారి ఎవరికి ఓటేద్దామండి? ఇంకెవరికేద్దాం? జగన్కే వేద్దాం. అతను కోటేద్దామంటావేంది నానా? అతనిపై 30కి పైగా కేసులున్నాయి. 43,000 కోట్లకి ఆర్థిక నేరస్తుడు. ఈడీ కేసులో ముద్దాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో అవినీతి చేసిన అతనికి ఓటేమంటావు? ఒకసారి ఛాన్స్ ఇవ్వమన్నాడురా, ఇచ్చి చూద్దాం. ఆర్థిక నేరస్తుడికి రాష్ట్రాన్ని అప్పచెప్పకూడదు నాన్న. అంతా నాశనం అయిపోతుంది. చూడు మహేష్, సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, పిఆర్సీ పెంచుతామన్నాడు, ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు. దానివల్ల నీకు ఉద్యోగం వస్తుంది కదా. అంతేకాకుండా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఒక టీచర్గా మద్యం లేని సమాజాన్ని చూడాలనుకుంటున్నానురా. ప్రభుత్వాలు సగం మద్యపానం మీద వచ్చే ఆదాయంతోనే బతుకుతున్నాయి నాన్న. అది సాధ్యమేనా నాన్న? నాకైతే నమ్మశక్యంగా లేదు. ఒక ఇంటి పెద్దగా నిర్ణయం తీసుకున్నాను. ఈసారి ఓటు మాత్రం జగన్కి వేయాల్సిందే. అంతే. ఆ రోజు నాలాంటి ఎంతో మంది తల్లిదండ్రులు తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మా అందరి జీవితాలు నాశనమయ్యాయి బాబు. మాస్క్ సరిగ్గా పెట్టుకో. ఏ బాబాయ్, మాస్క్ పెట్టుకోవు నువ్వు? పెట్టుకో నాయనా. ఇక బాబు, కొంచెం డిస్టెన్స్ పాటించు. ఏ బాబు, లైన్లో రా నాయనా. లైన్లో చెప్పడానికి మహేష్, నువ్వేంట్రా ఇక్కడ? ఆ రోజు నువ్వు తీసుకున్న నిర్ణయానికి వద్దు వద్దన్నా ఓటేపిచ్చావు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు, మద్యపానాన్ని నిషేధిస్తాడు అన్నావు. ఇప్పుడు అదే మద్యం షాప్ ఉంది, నిన్ను నన్ను కలిపి నిలబెట్టాడు. కొడుకు మందు కొంటుంటే తండ్రి కాపలా. ఛీ!
వందలాది మంది పిల్లలకు చదువు నేర్పించాను, సంస్కారం నేర్పించాను. కానీ నేనే సంస్కారం మరిచి ఒక ఆర్థిక నేరగాడికి ఓటు వేశాను. ఒక స్కూల్ టీచర్గా బ్రాందీ షాపు దగ్గర పనిచేసిన రోజే చచ్చిపోయాను బాబు, చచ్చిపోయాను. వాడెవడో గుర్తుపట్టేవారా? లేదురా, ఎవరతను? మన సాయిగాడు. ఆ? డ్రగ్స్ కి గంజాయికి అలవాటు పడి ఇలా అయిపోయాడ్రా. సాయి, అరే సాయి, అరే సాయి, నన్ను గుర్తుపట్టావా? నేను అజయ్ని. అరే, నీ చిన్ననాటి ఫ్రెండ్ అజయ్ రా. చూడు, చిన్నప్పుడు ఫ్రెండ్ అజయ్ రా. అజయ్ రా. అవునరా. రే అజయ్, ఎందుకురా స్కూల్కి రాలేదు? ఇదిగో ఈ 200 ఉంచుకో. వద్దులేరా, నీకు అవసరం ఉందని నాకు తెలుసు, తీసుకోరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఒరేయ్, వాడు చిన్నప్పుడు నేను అడక్క ముందే డబ్బులు ఇచ్చేవాడ్రా. కానీ ఇప్పుడు వాడే అడుగుతుంటే ఎంతైనా ఇవ్వాలనుందిరా. కానీ ఇస్తే నేనే చెడగొట్టిన వాడిని అవుతానేమోనని భయంగా వాడు ఉందిరా. ఆల్రెడీ చెడిపోయాడ్రా. అక్కడ యుఎస్ లో డ్రగ్స్ అమ్మితే పెద్ద క్రైమ్ రా. కానీ ఇక్కడ ఇంత బహిరంగంగా డ్రగ్స్ అమ్ముతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందిరా? అసలు అమ్ముతుందే ప్రభుత్వరా? ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వమే యువతకు డ్రగ్స్ గంజా ఇస్తుందిరా. చదువుకున్నాడు ఖాళీగా ఉంటే ప్రభుత్వాన్ని ఉద్యోగాలు ఏవి అని అడుగుతాడు. అదే డ్రగ్స్ కి గంజాయికి బానిసం చేస్తే మత్తులో మునుగుతారు. మత్తుకు అలవాటు పడ్డ కొడుకును చూసిన తల్లిదండ్రులు వీడికి ఉద్యోగం ఎవడిస్తాడని కొడుకునే తిట్టుకుంటారు, కానీ ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని తిట్టుకోరు కదరా. అజయ్ అన్నా, బావున్నారా అన్నా? నేనన్నా దాసు భార్యని. దాసు మీ గురించి ఎప్పుడు చెప్తుంటాడన్నా. మీరొచ్చారని తెలిస్తే దాస్ చాలా సంతోషపడతాడన్నా. అవును, ఇప్పుడు దాస్ ఎక్కడున్నాడు? ఇంట్లో ఉన్నాడన్నా. రండన్నా వెళ్దాం. పదమ్మా. సకినా, ప్లీజ్ కమ్ విత్ us. యా షూర్. రండన్నా, మీ ఫ్రెండ్ని చూపిస్తాను. చూడండి అన్న, మీ ఫ్రెండ్ దాసుని చంపేశారన్నా. మీ ఫ్రెండ్ దాసుని చంపేశారన్నా. ఇసుక దోపిడీ చేస్తున్న వైసీపీ నాయకుల్ని ప్రశ్నించాడని దళితుడైన తన మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి 3 నెలల జైల్లో వేశారన్నా. అయినా బయటికి వచ్చాక కూడా మళ్ళీ ఇసుక మాఫియా మీద పోరాటం చేస్తున్నాడని చంపి ఇంటి ముందు పడేసెల్లారన్నా. మా దళితులు ప్రశ్నించడమే తప్పైపోయిందన్నా. అన్నా, మమ్మల్ని మాస్క్ అడిగితే చంపేస్తున్నారు, మద్యం ధరలు పెరిగిందని అడిగితే చంపేస్తున్నారు, ఇసుక దోపిడీ గురించి ప్రశ్నించినా కూడా చంపేస్తున్నారు. ఈ ప్రభుత్వం చేసే అన్యాయాల్ని అక్రమాల గురించి ప్రశ్నిస్తే చంపేస్తున్నారు. మా దళితులకి ఈ ప్రభుత్వంలో రక్షణ లేదన్నా. చిన్ననాటి స్నేహితులతో సంతోషంగా గడుపుదామని వచ్చాను, కానీ ఎవరి జీవితాల్లో కూడా సంతోషం లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా పేద ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది. చెల్లెమ్మ, దాసుగాడు చనిపోయాడు, కానీ అన్యాయాన్ని ఎదిరించే వాడి పోరాటం మాత్రం చావలేదు. ఈ రోజు నుంచి వాడి పోరాటాన్ని నా భుజానికి ఎత్తుకుంటున్నాను. దళితులపై, బలహీనులపై హత్యలతో, మానభంగాలతో, మారణ కాండాలతో 5 ఏళ్లు ఒక రాక్షసుడు నరకం చూపించాడు. ఆ పాలన నుండి మన సీమాంధ్ర ప్రజల విముక్తి కొరకు నేను నిలబడతా, వాడిని పడగొడతా. ఇది చనిపోయిన నా మిత్రుడు సాక్షిగా ప్రతిజ్ఞ చేసి చెప్తున్నా.